అప్పల్ రాజు గారి కొడుకు చేతిలో దుర్మన్నం పాలే ఈరోజు దిక్కు మొక్కు లేక వీధిలోని పడ్డ ఆ కుటుంబాన్ని కూడా ఒకసారి పరామర్శిస్తే కనీసం మీకు మానవత్వం ఉందని అనిపించుకునే వాళ్ళం కదా. నిన్న జరిగిన అప్పల్ రాజు గారు అరెస్టు పూర్తిగా ఆయన ఒక నేరం చేసినందుకు జరిగిన అరెస్టు. కానీ పలాస వైసీపీ సోషల్ మీడియాలో చాలా అవాకులు చవాకులు పెడుతున్నారు. వాళ్ళని నేను పట్టించుకోను. ఈరోజు మీ ముందుకు వచ్చింది కూడా పలాసలో శిరీషకి ఓటేసి ప్రశాంతంగా ఉండాలి, అభివృద్ధి సంక్షేమ పథకాలతో ముందుకు వెళ్ళాలనుకునే ప్రజలకి, రాష్ట్రంలో శిరీషమ్మ ఏమన్నా నిజంగా కక్ష రాజకీయాలు చేస్తుందా అన్న వాళ్ళకి సమాధానం చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. తెలుగుదేశం పార్టీ కానీ, తెలుగుదేశం ప్రభుత్వం కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే గౌతు కుటుంబం కానీ ఏ రోజు కక్ష రాజకీయాలని ప్రేరేపించదు, చెయ్యదు కూడా. నిజంగా మేము చేయాలనుకుంటే ఈ 2 సంవత్సరాలు ఈ రోజుకి నోరు పారేసుకుంటున్న కొడాలి నాని, ఆ నగరి ఎమ్మెల్యే, గత ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే రోజా కానీ ఈరోజు నోరు పారేసుకుంటే, ఇప్పటికీ నోరు పారేసుకుంటున్న ఈ అప్పల్ రాజు గారు కానీ 2 సంవత్సరాలు ఎంత ప్రశాంతంగా పలాసలో కానీ రాష్ట్రంలో ఉండరండి. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అంటారు. తల్లిదండ్రులు చేసిన మంచి పిల్లల్ని కాపాడుతుంది, తల్లిదండ్రులు చేసిన పాపాలు పిల్లలకి చుట్టుకుంటాయంటారు. గత 5 సంవత్సరాలు ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గౌతు శిరీషాని వీళ్ళు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారో రాష్ట్రం మొత్తం తెలుసు. ఆ రోజు నన్ను కాపాడింది ఒక పక్క నా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అయితే, నా తాత, నా తండ్రి నిజాయితీ, వారి మంచితనం నన్ను కాపాడింది. ఈరోజు అప్పల్ రాజు గారి కొడుకు జైలుకు వెళ్ళడానికి కారణం వేరెవ్వరో కాదు, స్వయాన అప్పల రాజు గారే. అహంకారంతో, మాజీ మంత్రిని అహంకారంతో సాక్ష్యాలను తారుమారు చేయాలనుకుని ఆయన చేసిన తొందరపాటు చర్య ఆయన కొడుకుని ఈరోజు జైల్లో ఉండేలా చేసింది. ఇండియన్ పీనల్ కోడ్లో, భారతీయ శిక్షా స్మృతిలో తప్పు చేసిన వాళ్ళందరికీ ఒకటే శిక్ష. అది అప్పల్ రాజు అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా. అంతేగాని అప్పల్ రాజు గారు దానికి అతీతుడేం కాదు. ఈరోజు ఈ అరెస్టును కూడా రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారు. చేసిన తప్పుకి నేను తప్పు చేశాను, అరెస్ట్ అయ్యాను అని మాట్లాడకుండా ఈరోజు వాటికి రాజకీయంగా ఉపయోగించుకొని మాట్లాడుతున్న వీళ్ళకి ఏమని అనాలో అర్థం కావట్లేదు. కానీ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అభిమానులకి, కూటమి పార్టీ అభిమానులకి, ముఖ్యంగా గౌతు కుటుంబం ఎప్పుడు తప్పు చేయదని నమ్మే మా శ్రేయాభిలాషులకి మీ గౌతు శిరీషగా ఇక్కడ జరుగుతున్నది వాస్తవం అన్ని చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. అప్పల్ రాజు గారి అరెస్టు పూర్తిగా చట్టం తన పని తను చేసుకొని వెళ్తుంది. ఒక యాక్సిడెంట్కి సంబంధించిన ముఖ్య సాక్ష్యాలని తారుమారు చేయడం ద్వారా ఆయన ఈరోజు ఒక నిందితుడిగా ఉన్నాడు, ఆయన అరెస్ట్ అయ్యాడు. దీనిలో ఎటువంటి రాజకీయ కక్షలు లేవు, రాజకీయ ప్రేరేపిత అరెస్టులు కావు. ఇందాకే ద గ్రేట్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ట్వీట్ చూశానండి. ఆయన దగ్గర నుంచి అంతకన్నా మనం ఆశించాం. 18 ఏళ్ల పసిపిల్లాడు యాక్సిడెంట్ చేశాడు అనుకుంటే అరెస్ట్ చేస్తారా అన్న అతి తెలివి జగన్మోహన్ రెడ్డి గారు, కొడుకు చేసిన అరెస్టుకి తండ్రికి అరెస్ట్ చేస్తారా అన్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, కొడుకు చేసిన యాక్సిడెంట్కి కాదు ఇక్కడ తండ్రిని అరెస్ట్ చేసింది. కొడుకు చేసిన యాక్సిడెంట్ని తిమ్మిని బమ్మిని చేసి ఇంకొక అమాయకుడిని అక్కడ పెట్టి పోలీసుల్ని ఏమార్చి సాక్ష్యాలను తారుమారు చేసినందుకు ఇండియన్ పీనల్ కోడ్లో ఏదైతే సెక్షన్స్ ఉన్నాయో అవే సెక్షన్ల ద్వారా ఆయన అరెస్ట్ చేశారు. దయచేసి డ్రామాలు ఆపండి. ఎందుకంటే ఇప్పటికే మీరు, మీ నాయకులు ప్రజల దృష్టిలో ఎంత నీచంగా దిగజారుతున్నారో, ఇలాంటి వాటి మీద డ్రామాలు చేస్తే మీకు వచ్చే సానుభూతి ఉండదు కదా. వీళ్ళు తప్పు చేసినా ఇలా మాట్లాడుతున్నారని ఇంకా ప్రజలు మీ మీద అసహ్యం పెంచుకుంటారని ఈరోజు మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేసుకున్నాను. ముఖ్యంగా నా పలాస ప్రజలకి, మీరు నమ్మకంతో ఎన్నుకున్న గౌతు శిరీష ఇక్కడ అభివృద్ధి సంక్షేమాలు తప్పితే ఎటువంటి రాజకీయాలు చెయ్యదు. ముఖ్యంగా కక్ష రాజకీయాలు అస్సలు చెయ్యదు. చేసుంటే ఈ 2 సంవత్సరాలు అప్పల్ రాజు గారు ఇలాగ వాగుతూ ఇంకా ప్రజల మధ్య ఆయన కానీ, ఆయన సోషల్ మీడియా మనుషులు కానీ ఇలా తిరగరండి. మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని అలాగే ముందుకు తీసుకువెళ్తానని
మీ శాసనసభ్యురాలుగా, మీ సోదరిగా మీకు విన్నయించుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం.